గుడ్ మార్నింగ్. 4 డేస్గా కంటిన్యూగా వర్షం వస్తుంది కదా. ఇప్పుడు 6 అవుతుంది. ఈరోజు కూడా వర్షం ఉంది. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు శాంశం యూనివర్స్. 2 డేస్గా మా పిల్లలు స్కూల్కి వెళ్ళలేరు ఈ వర్షం వల్లనే. ఒకరోజు స్కూల్ హాలిడేస్ వచ్చింది, నిన్న నేనే పంపించలేను ఇంత వర్షంలో. ఈరోజు మళ్ళీ చాలా అయింది వర్షం. నాకైతే 2 డేస్గా వర్క్ ఉండే, నైట్ అంతా నేను క్లీన్ చేయలే. ఎలా ఉంది చూడండి నా కిచెన్, నా వర్క్ చూడండి. ఈరోజైతే నేను ఇడ్లీ చేస్తున్నా. నా వీడియో పూర్తిగా చూడండి, మార్నింగ్ నుంచి నైట్ వరకు చూపిస్తాను ఈరోజు ఇలా చేస్తాను నేను. ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పూర్తిగా చూడండి. అసలు 4 డేస్గా వర్షం ఉంది కదా, ఈ వర్షం వల్ల ఈ బట్టలు కూడా అన్నీ తడిగా ఉన్నాయి. అసలు నాకు వీడియో తీయడం కూడా వీలైతం లేదు. మీకోసం నేను ఈరోజు వీలు తీసుకొని వీడియో తీస్తున్నా. ప్లీజ్ నా వీడియో పూర్తిగా చూడండి. నాకు మార్నింగే దేవుని పాటలు వినడం ఇష్టం. ఈ వర్షం వల్ల నా చేతులు మొత్తం పాడైనాయి. ఇందులో మెంతులు వేసాను, మొలకలు వచ్చినాయి, అది మొత్తం ఖరాబ్ అయింది. కాలు తుట్టింది కదా, దానిలో నేను కొత్తిమీర వేసి అయిపోయింది. ఎంత బాగా వచ్చింది. ఇంకొన్ని ఆవాలు వేసాను నేను. ఇక టమాటా అయితే కాసినాయి. ఇక్కడ చిన్నవి నేను బెల్ పేపర్ వేసాను, చూస్తాం కాస్తాయో కావచ్చు. టమాటా చెట్టు అయితే బాగుంది, అన్నీ కాస్తున్నాయి ఇప్పుడే. వర్షం వర్షం వర్షం. టిఫిన్ అయితే రెడీ అయింది పిల్లలకు. నేను ఈరోజు ఇడ్లీ చేశాను, ఇది కేక్ పెట్టాను టిఫిన్ బాక్స్లో. సాంబార్ కూడా చేశాను లంచ్ కోసం. ఇక్కడ నేను లంచ్ కోసము ఇది రెడీ చేశాను. బేల్ లెక్క ఇంట్లోనే రెడీ చేసుకున్నాను. ఇది బ్రేక్ఫాస్ట్ కూడా తింటే చాలా బాగా, హెల్త్కి చాలా మంచిది. మార్నింగ్ నుంచి నైట్ వరకు అదొకటి 9.8 అయింది. అంత లైక్ అదేం పెట్టింది కదా రోజు. ఇది మధ్యాహ్నం లంచ్ కోసం నేను మా వారి కోసం చేశాను. ఇప్పుడు నేను మార్కెట్కి వచ్చాను, అందుకే నేను కర్రీ చేయలే. నిన్నటి కర్రీ ఉంది, అచార్ ఇచ్చాను, పాపడ్, కొంచెం పెరుగు. ఇది నైట్ డిన్నర్ కోసం నేను ఇది బేల్లోనే వేపుతున్నాను. ఈ కర్రీని రెడీ చేస్తున్నాను, చూపిస్తాను. పైలా ఈ బేల్ను మంచిగా వేపుకోవాలి, పచ్చివాసన అయ్యేంత వరకు. అప్పుడే బేల్ చాలా బాగుంటుంది కర్రీ. ఇలా ఫ్రై చేసుకున్న బేల్ను కొంచెం వాటర్లో వాష్ చేసుకోవాలి. ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసాను నేను, ఎల్లిపాయలు జీలకర్ర వేసాను. ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. కొంచెం కొత్తిమీర, అవి బాగా ఫ్రై అయినాక కొన్ని ఎల్లిపాయలు, ఇప్పుడు కచ్చపచ్చగా దంచుకున్న ఎల్లిపాయ, ఇవన్నీ ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు కొన్ని టమాటాలు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం.
కొంచెం కారం, ఏం కావాలరా చెప్పు. నాకు తెలుగు రాయాలి, అర్థమవుతలే. రాసు. ఇప్పుడు ఇందులో ఈ బేల్ ఫ్రై చేసి కడిగినాం కదా, దీన్ని ఇందులో వేసుకున్నాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం రుచికి తగ్గట్టు. గ్యాస్ను సిమ్లో పెట్టుకొని ఇది బాగా ఫ్రై చేసుకున్నాం. ఇందులో వాటర్ వేయకూడదు. పెట్టుకొని గ్యాస్ను సిమ్లో పెట్టుకున్నాం. 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఫైనలీ కర్రీ రెడీ అయింది. ఇక్కడైతే మా పిల్లల కోసము రేపు టీచర్ డే ఉంది కదా, మా వారు గ్రీటింగ్ కార్డ్ రెడీ చేస్తుర్రు. షాన్ నీకోసం కదా, అన్నయ్య కోసం. ఏం చేసిండ్రు డాడీ? ఈరోజు మా నైట్ డిన్నర్ రైస్, చపాతీ, బాజీ, మళ్ళీ డాల్ చేశాను. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.